Welcome to Dynas Global and welcome to Team V. In Team V, we join together and success together. ఈ వీడియోలో మనము ఈ ఒబిసిటీ గురించి, ఈ ఒబిసిటీలో డైనస్ గ్లోబల్ అర్బనిజం ఎలా సపోర్ట్ చేసింది, దీని గురించి కొద్దిగా నాలెడ్జ్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒబిసిటీ అంటే మనము వెయిట్ ఎక్కువ ఉన్నాం, వెయిట్ కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి, రెడ్యూస్ చేసుకోవాలి, అలా మన ఆలోచన ఉంటాయి. ఒబిసిటీలో జనరల్ మైండ్ సెట్ ఏంటంటే అపియరెన్స్, మనము పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉండాలి. సో అందుకోసం వెయిట్ లాస్ చేస్తే మనము పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉంటాం, అలా ఒక మైండ్ సెట్ జనరల్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన శరీరంలో వెయిట్ అనేది, మన శరీరంలో ఉంటే లిక్విడ్స్, బోన్స్, మసిల్స్, ఫ్యాట్, ఇవి అన్నీ కలిసి ఒక కాంబినేటెడ్ థింగ్ వెయిట్ అనేది. మీరు చూస్తే దీంట్లో ఫ్యాట్ అనేది మాస్ ఎక్కువ ఉంటాయి కానీ వెయిట్ ఎక్కువ ఉండదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిట్ లాస్, ఇట్ ఈస్ బెటర్ టు ఫోకస్ ఫ్యాట్ లాస్ అంటారు. ఈదర్ ఫ్యాట్ లాస్ లేకపోతే ఇంచ్ లాస్ అంటారు. ఏంటి సార్ ఇది డిఫరెన్స్, వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్లో ఏం డిఫరెన్స్ ఉందంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. 2 పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు సేమ్ వెయిట్ 80 kgs, కానీ బాడీ మాస్ చూస్తే, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు. బాడీ మాస్ చూస్తే ఈ రైట్ సైడ్ పక్క ఉన్న అతను ఒబీస్గా, బల్జ్గా ఉన్నారు, కానీ లెఫ్ట్లో ఉంటే అతను సేమ్ వెయిట్ కానీ పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉన్నారు. సో ఎందుకంటే ఈ ఫ్యాట్, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్నాయి కదా, లెఫ్ట్లో ఉంటే అతనికి 20% ఉన్నాయి, రైట్లో అతనికి 35% ఉన్నాయి. అందుకోసం లెఫ్ట్లో ఉంటే అతను స్లిమ్గా ఉన్నారు సేమ్ కేజీలో, బట్ రైట్లో అతను మాస్గా ఉన్నారు, మీన్ ఓవర్ వెయిట్ ఒబీస్లో ఉన్నారు. సో ఇక్కడ సింపుల్, మన ఫ్యాట్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఒకవైపు మసిల్ పెట్టున్నారు 2 kg, ఒకవైపు ఫ్యాట్ 2 kg పెట్టున్నారు. మసిల్ చిన్నదిగా ఉంది ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ, ఫ్యాట్ పెద్దదిగా ఉంది ఎందుకంటే డెన్సిటీ తక్కువ, మాస్గా ఉన్నాయి. సో ఇక్కడ మనము ఒక మైండ్ క్లారిటీ తీసుకోవాలి, వెయిట్ లాస్ కింద బెటరు ఫ్యాట్ లాస్, అది సేఫ్ అనే మైండ్ క్లారిటీ మనము తీసుకోవాలి. సో అంటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతుందంటే, మన మసిల్ లాస్ అయిందంటే ఎక్కువ వెయిట్లో డిఫరెన్స్ వస్తాయి. సో మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ మాత్రం ఫోకస్ లేదు, మనము ఫ్యాట్ లాస్లో ఫోకస్ చేయాలి. ఈ పిక్చర్లో మీకు కనపడతాయి, మసిల్ లాస్ అయిందంటే మన శరీరం ఎలా వీక్ అయిపోతాయి. సో ఇక్కడ షోల్డర్ కంపారిజన్ కూడా మీరు చూడొచ్చు, ఇది మసిల్, పర్ఫెక్ట్ మసిల్, కానీ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది మసిల్ లాస్. సో వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్లో మనము ఈ క్లారిటీ తీసుకోవాలి. ఇంకొక రీజన్ ఎందుకు మనము ఫ్యాట్ లాస్లో ఫోకస్ చేయాలంటే, మన శరీరంలో ఎక్సెస్ ఎనర్జీ అనేది ఫ్యాట్గా కన్వర్ట్ చేసి ఫస్ట్ ఎక్కడ స్టోర్ చేస్తాయి అంటే, మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్గన్స్ గ్యాప్లని ఫస్ట్ స్టోర్ చేసేస్తాయి. ఇక్కడ చూడండి, నార్మల్ అనాటమీ ఎంత ఫ్రీగా ఉన్నాయి, ఆర్గన్ ఫంక్షన్ అవ్వాలంటే ఫ్రీగా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. కానీ ఒబీస్ అనాటమీ చూడండి, ఆ ఫ్యాట్ అన్ని చోట్ల ప్యాక్ చేసి ఒక టైట్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి. సో అలా ఉండేటప్పుడు మన మసిల్స్, అలా ఉండేటప్పుడు మన ఆర్గన్స్ కూడా ఫ్రీగా ఫంక్షన్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. మీరు ఈ రైట్ సైడ్ మీరు చూడొచ్చు, ఇంటర్నల్ గ్యాప్లో ఎలా ఈ ఫ్యాట్ అక్యుములేట్ అయి ఉంది చూడండి, హెల్దీ హార్ట్ అండ్ అన్హెల్దీ హార్ట్ విత్ విజరల్ ఫ్యాట్. సో ఈ ఫ్యాట్ అనేది మన అపియరెన్స్ మాత్రం కాదు, మన హెల్త్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకోసమే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు ఈజీగా హార్ట్ డిసీజ్ వస్తాయి అంటారు, స్ట్రోక్ పాసిబిలిటీస్ ఉంటాయి అంటారు, బోన్ ఆర్థరైటిస్ అండ్ క్యాన్సర్ పాసిబిలిటీస్ ఈజీగా ఉన్నాయి, ఫ్యాటీ లివర్, ఇలా మల్టిపుల్ హెల్త్ కాంప్లికేషన్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇలా ఫ్యాట్ అనేది మన ఇంటర్నల్ ఆర్గన్స్ పూర్తిగా ప్యాక్ చేసి ఉన్నాయి కాబట్టి. ఓకే, ఈ ఒబీస్ అనేది మన ఫిజికల్ అపియరెన్స్, హెల్త్ మాత్రం కాదు, మన ఎమోషనల్, మెంటల్ డిజార్డర్. సో అంటే మేము ఒబీస్గా ఉన్నాం, వాళ్ళ లేదు, మనం ఫంక్షన్ అవ్వాలంటే కుదరదు, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక స్ట్రెస్ లాగా క్రియేట్ అవుతుంది. సో మనము జనరల్గా ఒబీస్ని అవాయిడ్ చేసే ఫ్యాక్టర్ ఇది కాదు. ఫ్యాట్ లాస్ వర్సెస్ వెయిట్ లాస్, నేను చెప్పాను కదా, వెయిట్ లాస్ అంటే ఎయిదర్ మీకు మసిల్, ఫ్యాట్, వాటర్, ఇది 3 లాస్ అవుతుంది.
ఫ్యాట్ లాస్ అంటే ఓన్లీ ఫ్యాట్ ఫోకస్ చేసి బర్నింగ్ అవుతాయి. సో ఫ్యాట్ లాస్ అనేది చాలా హెల్తీ, ఎందుకంటే దాంట్లో ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతాయి, మీ హార్ట్లో ఉంటే స్ట్రెస్ రెడీ అవుతాయి, మన పర్ఫార్మెన్స్ బాగుంటాయి, ఏజింగ్ అంత ఫాస్ట్గా ఉండదు, యంగ్గా ఉంటాం, సో డిసీజ్ అంత ఈజీగా రాదు. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్యాట్ లాస్లో. వేరస్ మనం వెయిట్ లాస్ మాత్రం ఫోకస్ చేస్తే మన ఫిట్నెస్ డిక్రీజ్ అయిపోతాయి, మన శరీరానికి ఉంటే స్ట్రెంగ్త్ కూడా తక్కువ అయిపోతాయి, పర్ఫార్మెన్స్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండేటప్పుడు ఎలా మేము పర్ఫార్మ్ చేస్తాం, ఏజింగ్ చాలా ఈజీగా, స్కిన్ టోన్ ఇవి అన్నీ స్పాయిల్ అయిపోతాయి. సో ఇలాంటి డిఫికల్టీస్ వెయిట్ లాస్లో ఉన్నాయి. ఓకే, ఈ ఫ్యాట్ లాస్ లేకపోతే వెయిట్ లాస్ ఏమైనా సరే యూనివర్సల్ ఫార్ములా ఏంటంటే క్యాలోరీ డెఫిషియెంట్. అంటే మన శరీరంలో ఇంటేక్ చేసుకున్న క్యాలోరీ తక్కువ ఉండాలి, బర్న్ చేసే క్యాలోరీ ఎక్కువ ఉండాలి. అప్పుడు క్యాలోరీ డిఫిషియట్ అనేది మన శరీరంలో క్రియేట్ అవుతాయి. అప్పుడు మన శరీరం ఎనర్జీ కోసం మన శరీరంలో స్టోర్ చేసి ఉన్న ఫ్యాట్ని కన్జ్యూమ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు జనరల్గా మార్కెట్లో ఉంటుంది మ్యాక్సిమం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఎలా ఉందంటే మీల్ రీప్లేస్మెంట్ ఇస్తారు. అంటే మీరు భోజనం చెయ్యొద్దు, భోజనం చేసే ప్లేస్లో ఈ షేక్ వాడండి, లేకపోతే ఈ చాక్లెట్ బార్ తీసుకోండి, అలా మీల్ని కాంప్రమైజ్ చేసి ఇది చేసుకోండి అంటారు. సో ఇది ఎలా ఉంటాయంటే ఎప్పుడు వరకు మనం ఆ మీల్ రీప్లేస్మెంట్ డయట్లో ఉంటామో అప్పుడు వరకు కొద్దిగా రిజల్ట్ కనపడతాయి. మోస్ట్లీ ఫ్యాట్ లాస్ అక్కడ ఉండదు, మసిల్ లాస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు మనము ఈ మీల్ రీప్లేస్మెంట్ డయట్ నుంచి నార్మల్ డయట్కి వస్తామో అప్పుడు ఏం లాస్ అయిందో అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. ఇది మోస్ట్ ఆఫ్ ద కరెంట్ మార్కెట్లో ఉంటే దాంట్లో డిఫికల్టీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రెండ్లో మన అందరికి సింపుల్గా కావాలి. స్ట్రెయిన్ చేసుకోవాలంటే దానికి రీజన్ ఏమైనా చెప్పొచ్చు, లేజినెస్, బిజీ, ఇలా ఏమైనా చెప్పొచ్చు, కానీ వీ నీడ్ సింపుల్ సొల్యూషన్స్. ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలంటే నో, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, వాట్ టు డూ, ఇప్పుడు ఉంటే లైఫ్ స్టైల్ అలా ఉంది. ఇవి అన్ని కన్సిడర్ చేసుకొని డైనస్ గ్లోబల్ అర్బనిజం అని ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు. స్టే స్లిమ్ యాజ్ ఈజీ యాజ్ ఈటింగ్ ఎ క్యాండీ. అంటే మనము స్లిమ్గా ఉండాలంటే జస్ట్ లైక్ దట్ ఒక్కరోజు ఒక క్యాండీ తీసుకోండి, స్లిమ్గా ఉండండి. ఇదేంటి సార్, క్యాండీ తీసుకుంటే మనము స్లిమ్ అవుతామా? ఈ బాక్స్లో 2 టైప్ క్యాండీస్ ఉంటాయి. ఒకటి సన్స్, ఇంకొకటి మూన్స్. సన్స్ అనేది పర్సనల్ ట్రైనర్ అంటారు, అంటే మన శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ ప్రమోట్ చేస్తాయి. ఈ మూన్స్ అనేది మన శరీరంలో డీటాక్స్లో సపోర్ట్ చేస్తాయి. ఓకే, సన్స్ దీంట్లో చూస్తే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్, కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్, ఇంకొకటి మోరోసిల్ అంటారు, అంటే ఇటాలీలో దొరికే రెడ్ ఆరెంజ్. ఇది ఒక ప్యాటర్న్డ్ ఇంగ్రీడియంట్. సో ఈ 4 ఇంగ్రీడియంట్ వంటలు ఏమవుతాయంటే మనకు ఒక ఫుల్నెస్, ఆకలి ఎక్కువ ఉండదు. ఆకలి ఎక్కువ లేకపోతే మనము డయట్ల కంట్రోల్ చేస్తానికి ఒక సపోర్ట్ దొరుకుతాయి. సో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేలాగా కెలోరీ డెఫిసిట్ లేకపోతే ఫ్యాట్ బర్నింగ్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఉంటే లైఫ్ స్టైల్‌లో అక్కడక్కడ కొత్త కొత్త ఫుడ్ స్ట్రీట్స్ అన్నీ వస్తుంది. ఎప్పుడైనా మనని ఒక టెంప్టింగ్ లానే పెడతా ఉంది. అలా ఉండేటప్పుడు మనము నోరు కంట్రోల్ చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ సన్స్ తీసుకునేటప్పుడు ఇది ఏం చేస్తాయంటే మన అపిటైట్‌ని కొద్దిగా తక్కువ చేస్తాయి. అంటే ఆకలి ఎక్కువ ఉండదు. ఇంకొకటి ఒక ఫుల్‌నెస్, ఎక్కువ మనము భోజనం తీసుకోవాలనే ఒక కార్వింగ్ కొద్దిగా తక్కువ అవుతాయి. ఇంకొకటి ఇది మన శరీరంలో స్టోర్ చేసి ఉన్న ఫ్యాట్‌ని రిలీజ్ చేస్తాయి. సో అప్పుడు ఏమవుతాయంటే జనరల్‌గా మనము ఒబీస్‌లో ఉండేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా మీల్స్ స్కిప్ అయిందంటే మనకు చాలా ఒక షివరింగ్ లాగా లేకపోతే లో షుగర్ లాగా ఒక టైర్డ్‌నెస్ ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు వెళ్లి మనము సడెన్‌గా భోజనం చేస్తే కొద్దిగా బావుంటాయి. సో అది ఏంటంటే మన శరీరం ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకోలేదు. సో వీక్ అవుతాయి. ఇది ప్యారలల్‌గా మన శరీరంలో స్టోర్ చేసి ఉన్న ఫ్యాట్‌ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మన ఎనర్జీలో డ్రాప్స్ ఉండదు. సో ఒకవైపు మన అపిటైట్‌ని కంట్రోల్ చేసి, ఇంకొక వైపు మన స్టోర్ చేసే ఫ్యాట్‌ని రిలీజ్ చేస్తుంది కాబట్టి వి గెట్ ఎయిడ్ ఫర్ ద ఫ్యాట్ బర్నింగ్. సో సన్స్ పర్సనల్ ట్రైనర్ మన శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ యాక్సెలరేట్ చేస్తాయి, స్ట్రెంథెన్ ద బాడీ కర్వ్స్, బూస్ట్ ద మెటబాలిజం. సో
ఇది మనకు సన్స్ వల్ల ఫ్యాట్ బర్నింగ్లో సపోర్ట్ మనకు దొరుకుతాయి. ఇంకొక వైపు మూన్స్, నేను చెప్పాను కదా ఇది వచ్చి ఒక డీటాక్స్ ఫోకస్డ్గా ఉంటాయని. దీంట్లో ఉంటే ఈ ఫ్రూట్ ఎంజైమ్, మెలన్స్ ఇవి అన్నీ మన లార్జ్ ఇంటెస్టైన్ని ఫ్రీ చేసి కంప్లీట్ డీటాక్సిఫికేషన్లో చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. విటమిన్ సి మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేస్తాయి. పెరిలా లీఫ్ మన శరీరంలో ఉంట ఎక్సెసివ్ ఫ్లూయిడ్ వేస్ట్ అంటారు. సో అది క్లియర్ చేస్తానికి ఇది చాలా సపోర్ట్ చేస్తాయి. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సెనట్రాల్స్ అంటారు. ఫ్రాన్స్ సెనట్రాల్, ఇది వచ్చి ఒక ప్యాటర్న్డ్ ఇంగ్రీడియంట్. ఇది ఫ్యాట్ షటరింగ్ టెక్నాలజీ అంటారు. సో మూన్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాయంటే మీరు చూసేలాగా మన డీటాక్సిఫికేషన్ ఫోకస్ చేసి ఈ ఫ్రాన్స్ సెనట్రాల్ వల్ల మన శరీరంలో ఫ్యాట్ మాలిక్యూల్ షింక్ అవుతాయి. ఇది మన బాడీ రీబౌండ్ ఎఫెక్ట్ అంటారు. అంటే తీసుకునేటప్పుడు బాగుంది, ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చింది అంటారు కదా, ఆ రీబౌండ్ ఎఫెక్ట్ లేకుండా మనకు హెల్తీగా ఫ్యాట్ లాస్లో సపోర్ట్ చేస్తాయి. ఈ సెనట్రాల్ గురించి కొద్దిగా మనము నాలెడ్జ్ తీసుకోవాలంటే నేను ముందే చెప్పేలాగా సెనట్రాల్ ఫ్యాట్ షటరింగ్ టెక్నాలజీ, ఇది ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తాయి ఎలా ఇది మన శరీరంలో ఫ్యాట్ షింక్ చేస్తానికి సపోర్ట్ చేస్తాయని. ఈ సెనట్రాల్, ఫ్రాన్స్ సెనట్రాల్ ఎలా పనిచేస్తుందని ఈ వీడియో చూస్తే మనకు ఒక ఐడియా వస్తాయి. సో మనము నైట్ భోజనం చేసిన తర్వాత మనము ఈ మూన్స్ తీసుకొని పనుకుంటాం. సో మనం నిద్రపోతాం కానీ మన శరీరంలో ఈ సెనట్రాల్ పనిచేస్తూ ఉంటాయి. ఇది మన సెల్స్ లోపల వెళ్ళి పర్టికులర్లీ ఫ్యాట్ సెల్స్లో అక్కడ ఉంటే ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, మన ఫ్యూచర్ కోసం సేవ్ చేసి ఉన్నాయి కదా, ఆ ఫ్యాట్ డ్రాప్లెట్స్ని ష్రింక్ చేసేస్తాయి. సో అదే షటరింగ్ టెక్నాలజీ అంటారు. సో ఇలా చేస్తుంది కాబట్టి మనకు ఇంచ్ లాస్ అనేది ఈజీగా దొరుకుతాయి. ఆ రీబౌండ్ ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువ ఉండదు. సో ఇది ప్యాటెంట్ అండ్ ప్రూవన్ టెక్నాలజీ. సో ఇలా మనకు సన్స్ అండ్ మూన్స్ ప్యారలల్గా తీసుకునేటప్పుడు బాడీలో ఒక ఫ్యాట్ లాస్ యాక్సెలరేట్ చేసి బాడీ షేపింగ్ దొరుకుతాయి మనకు. అందుకోసమే ఇదిని బాడీ షేపింగ్ అలైస్ ఇంచ్ లాస్ అలైస్ ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ అంటారు. సో ఇది ఎలా కన్స్యూమ్ చేయాలి? నేమ్లోనే మనకు కనబడుతుంది కదా, సన్స్ అంటే సన్, మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఒకవేళ ఎవరికైనా స్టమక్ డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. మూన్స్ నైట్, సో ఆఫ్టర్ డిన్నర్ మనము పడుకోపోతాం కదా అప్పుడు మనం తీసుకోవచ్చు. ఇది చూవబుల్ క్యాండీ. సో సన్స్ వచ్చి మోచా ఫ్లేవర్లో ఉంటాయి, మూన్స్ వచ్చి మెలన్ ఫ్లేవర్. మీరు చేసి చేసుకుంటే బెటర్, కానీ కొద్దిగా అన్కంఫర్టబుల్ అని అనిపిస్తే మనము సాలో చేయొచ్చు. సో ఇలా మనము ఈ డైనస్ అర్బనిజంతో సేఫ్గా ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ హెల్తీగా అచీవ్ చేయొచ్చు. మన బాడీని పర్ఫెక్ట్గా సెక్సీగా మెయింటైన్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి లేకపోతే ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే ఈ వీడియో ఎవరు మీకు షేర్ చేస్తారో వాళ్ళతో మాట్లాడండి. సో ఇన్ డైనస్ we deal with confidence. In team we join together and success together. Thank you so much.